సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏవిఎస్ సెరియోగ్రఫీ. నా పేరు వినిల్. ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే, మీరు నా తమిళ చూసాను కదా, ఇలా పక్కకి ఇస్తే చూడండి ఎలా ఉంది. సూపర్గా ఉంది. స్మోక్ పిఎన్జీ స్మోక్తో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది చేశాను నేనే. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో మీరు లైక్ల రూపంలో చెప్పాలి ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఒక లైక్ అనేది చేసేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ అనేది చేసేయండి. కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను వాట్సాప్ గ్రూప్ అని క్రియేట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ అడగచ్చు. నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మీరు ఆ లింక్తో అనేది మీరు వాట్సాప్ గ్రూప్ అనేది జాయిన్ కావచ్చు. అలాగే నేను ఆన్లైన్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, పక్కకు స్క్రీన్ మీద ఊరిచేస్తున్నా చూడండి. 8919450221 నా కాంటాక్ట్ నెంబర్. మీకు ఎవరికైనా ఆన్లైన్ ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అనుకుంటుంటే నాకైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇవాళ మనం ఏం చేయబోతున్నామో మీరు ఆల్రెడీ చూసినారు. అలాగే ఈ మేలో ఇద్దరు హీరో బర్త్డేస్ ఉన్నాయి. ఒకటేమో మన ఎన్టీఆర్ బర్త్డేస్ ఉన్నాయి. ఎన్టీఆర్ బర్త్డే ఉంది, దాని మీద 3 పోస్టర్లు తయారు చేశాను. బర్త్డే పోస్టర్స్ అవి స్క్రీన్ మీద ఇచ్చేస్తుంది చూడండి. ఇవి సూపర్గా చేశాను. ఇలా మీరు కూడా చేసుకోవాలి అంటే మీ ఫోటో పెట్టేసి పైన ఐ కార్డ్స్లో ఇచ్చేస్తాను ఇక్కడ. అలాగే మీకు ఇంకోటి విజయ్ దేవరకొండ కూడా చేశాను. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చేస్తుంది చూడండి. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే ఆ వీడియోస్ అనేది చూసేయండి. అన్ని ఐ కార్డులు ఇచ్చేస్తాను, లాస్ట్ 20 స్క్రీన్లు ఇచ్చేస్తాను. అలాగే నా ఛానల్లో కూడా ఉంటాయి. నేను ఇప్పటి వరకు 1 మంత్ అయితే నేను చేయబట్టి వీడియోస్ ఇప్పుడు 45 ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి, కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఎలా ఉన్నాయి వీడియోస్. అలాగే నాకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ గట్టిగా గుద్దేసి ఒక ఆన్ నొక్కేసండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వీడియోస్ అనేది మీకు అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దాని చేతులతో ప్లీజ్. ఇంకా వీడియో అనేది మొత్తం అప్పుడే మీకు అనేది బ్రీఫ్ అర్థమైపోతుంది. ఇంకా దీనిలో కొంచెం ఎక్స్ట్రా పిఎన్జీస్ అవన్నీ యాడ్ చేసేది ఉంటుంది ఈ ఎడిటింగ్లో. మీరు అనేది వీడియో మొత్తం చూస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది, మళ్ళీ కాకుండా. ఇప్పుడైతే మనం వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే మర్చిపోకండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి నా ఛానల్ని. చేసుకొని పక్కన బెల్కి టిప్ చేయండి. ఆన్లైన్ ఎడిటింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది కదా. ఇది నేనే ఎడిట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో మీరు లైక్ రూపంలో అనేది చెప్పేయాలి. ఒక బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి, నచ్చకపోతే ఒక డిస్లైక్ అనేది ఇచ్చేసేయండి. కానీ ఏదో ఒకటి మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిక్సార్ట్కి వెళ్ళేసి మంచి ఎడిట్ అనేది చేసేసుకుందాం మన ఫోటో అనేది. మనమైతే ఇప్పుడు పిక్సార్ట్ అనేది షేర్ చేసేసుకుంటున్నాం ఫోటో, మన బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ అనేది సూపర్గా మంచిగా ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏం చేయగలరు ఫ్రెండ్స్, ఒకటే చేయాలి. మనం ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటో అనేది మంచిగా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసేసుకోండి. ఎలా ఎరేజ్ చేయాలో మీకు తెలియకపోతే నేను దానికోసం ఒక సపరేట్ వీడియో అనేది చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు అనేది చూసేసి మంచిగా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసుకోండి. ఇక్కడైతే మీరు మంచిగా ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇలా మంచిగా మిడిల్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు కొంచెం ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, కొంచెం కింద కన్నా పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకున్నారు కదా. కొంచెం జూమ్ చేసుకుంటూ చేసుకోండి. బెంచ్ చేస్తే మంచిగా కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మంచిగా ఎడిట్ అనేది చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు అనేది రైట్ నొక్కేసాను ఫ్రెండ్స్. రైట్ నొక్కేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళేసేయండి. టూల్స్కి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్కి వెళ్ళేసేయండి. బ్రైట్నెస్ అనేది మొత్తం తక్కువ పెట్టేసేయండి. ఎరేజర్కి వెళ్ళేసి ఇక్కడ మల్టిప్లై నొక్కేసేయండి. అప్పుడు మనం టెక్స్ట్ యాడ్ అనేది ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. బ్రష్ మీద క్లిక్ చేసేసి ఒపాసిటీ హార్డ్నెస్ తక్కువ పెట్టేసుకొని బ్రష్ సైజ్ తక్కువ పెట్టేసుకొని మంచిగా ఇక్కడ సైడ్స్ కింద నేను ఇక్కడ ఎలా ఇస్తున్నా అలా ఇచ్చేసుకొని అయితే ఫాస్ట్ చేస్తున్నా. మీరైతే మంచిగా రియల్ లుక్ అని వస్తుంది. అందుకే మనం షాడో అనేది ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఎంత పెట్టేసుకుంటానంటే -91 లేకపోతే 90 పెట్టేసుకోండి చాలు.
తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఓకే నొక్కేసేయండి. సో ఫ్రెండ్స్ ఇలా మనం షాడో అనేది ఇచ్చేసినాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి టూల్స్కి వెళ్ళేసేయండి, అడ్జస్ట్మెంట్కి వెళ్ళండి. ఇప్పుడు మనం ఫేస్ మీద గ్లూ అని ఇచ్చేద్దాం. మీరు ఏం చేయక్కర్లేదు ఫ్రెండ్స్, బ్రైట్నెస్ పెంచేసుకోండి, ఎరేజర్కి వెళ్ళేసేయండి, మల్టిప్లై నొక్కేసేయండి. బ్రష్ సైజ్ కొంచెం ఒపాసిటీ ఆర్నెస్ తక్కువ పెట్టేసి బ్రష్ సైజ్ తక్కువ పెట్టేసేయండి ఫ్రెండ్స్. తక్కువ పెట్టేసినండి ఇప్పుడు మనం గ్లూ ఇచ్చేసుకుంటాం. ఇలా ఇచ్చేస్తాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు అది చేసుకోండి. ఎంత పెట్టేసుకుంటారంటే 8 పెట్టేసుకోండి చాలు. ఇట్లా మంచిగా ఉంది కదా గ్లో. ఇక్కడ నేను పాయింట్ కార్డ్ ఎందుకు ఇచ్చేసాను అంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం దానికి లైట్స్ అనేది యాడ్ చేస్తాం, అందుకే అక్కడ పైన దగ్గర ఇచ్చేసిన. తర్వాత మీకు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే రైట్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా మనం ఫోటో అనేది మంచిగా ఎడిట్ చేసేసినాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం లైట్ ఎఫెక్ట్ అని ఇచ్చేద్దాం. యాడ్ ఫోటోకి వెళ్ళేసేయండి. యాడ్ ఫోటోకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మనం అదే యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి 4 యాడ్ చేసుకోండి. 4 యాడ్ చేసినాక ఒక 2 పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఒక దాని మీద క్లిక్ చేసేసి ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసి స్క్రీన్ నొక్కేసేయండి. ఇక్కడ లైట్ ఉంది కదా, దాని మీద అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి చాలు. పెట్టేసుకొని దీని ఒపాసిటీ అనేది ఇలా తగ్గించేసుకోండి. ఎంత పెట్టేసుకుంటే మీ ఇష్టం, ఇలా అయితే పెట్టేసుకోండి. సేమ్ ఇది కూడా అలా బ్లెండ్లోకి వెళ్ళేసి సో ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నారు కదా, ఇలా సూపర్గా ఉంది కదా ఫోటో అనేది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి రైట్ లొకేషన్ ఫ్రెండ్స్. రైట్ లొకేషన్ తర్వాత ఇలా అయితే మన ఫోటో అనేది ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు సూపర్గా ఉంది కదా. ఇప్పుడు మనం కింద ఇక్కడ స్మోక్ యాడ్ చేసి టెక్స్ట్ పేజెస్ యాడ్ చేస్తే మన ఫోటో అనేది పిక్సార్ట్ ఎడిటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్మోక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ లింక్లు అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీకు ఈజీగా దొరుకుతాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడం మై ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఆ స్మోక్ అనేది, సారీ ఇక్కడ కాదు, ఆ ఫోటోకి వెళ్ళేసేయండి. ఇక్కడనే పెట్టేసాను ఫ్రెండ్స్ నేను. ఓకే దీనిలో ఉంటుంది. ఇవన్నీ నేను ఎడిట్ చేసినాయి, ఇవన్నీ నేను ఎడిట్ చేసిన ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయంటే మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు. నా ఛానల్లో ఫుల్ వీడియోస్ అని పెట్టేశాను. ఇక్కడ చూసుకో. మీరు దీన్ని ఏం చేస్తారంటే మెల్లకి వెళ్ళేసి స్క్రీన్ లొకేషన్ ఫ్రెండ్స్ అంతే. ఓకే ఏం చేస్తారంటే ఇలా జూమ్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటారు. ఇలా కింద ఇలా పెట్టేసుకోండి అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ నుంచి రైట్ లొకేషన్ చూసారా ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు కొంచెం రియల్ లుక్ అనేది వచ్చేసింది ఇక్కడనే. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ పేజెస్ చూసారు కదా మన దానిలో, ఇక్కడ బ్యాడ్ బాయ్, ఇక్కడ డ్రఫ్ట్ అది ఉంది కదా, అవి యాడ్ చేసుకో. ఒకటి ఇది, ఇంకోటి ఇది యాడ్ చేసుకోండి. బ్యాడ్ బాయ్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పెట్టేసుకోండి. డ్రఫ్ట్ ఉంది కదా, డ్రిఫ్ట్ ఇలా ఫుల్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఫుల్ అవసరం. ఓకే ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనికి మీరు కొంచెం షాడో అనేది ఇచ్చేసేయండి. రియల్ మంచిగా ఉంటుంది. కొంచెం షాడో అనేది ఇచ్చేసేయాలి. కొంచెం డార్క్ అనేది పెట్టేసుకొని బ్లర్ అనేది తగ్గించేసేయండి. పొజిషన్ మీ ఇష్టం, చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఇలా అయితే అయిపోయింది కదా. ఇక్కడ మీరు బ్యాడ్ బాయ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే మన సూపర్గా ఉంది ఫోటో ఎడిటింగ్ అనేది. ఇక్కడ నుంచి రైట్ లొకేషన్ కిరాక్ ఉంది కదా. ఇప్పుడు కొంచెం నేను ఏం చేస్తానంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క వీడియోలో మనం దాన్ని యాడ్ చేస్తాం. అది ఇక్కడ కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. రియల్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్లెండ్లోకి వెళ్ళేసి మంచిగా మల్టీప్లై వచ్చేసి ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే. ఇలా సైడ్స్కి అన్నిటికీ బ్లాక్ అనేది వచ్చేసేయాలి. మిడిల్లో మన ఫోటో అనేది వైట్ ఉండదు, అప్పుడు లుక్ అనేది వేరే ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రైట్ లొకేషన్. సో ఫ్రెండ్స్ మన పిక్సార్ట్ ఎడిటింగ్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ నేను ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా. పిక్సార్ట్లో నా లోగో అనేది యాడ్ చేసుకుంటా. మీరు కూడా మీ ఓన్ లోగో అనేది క్రియేట్ చేసుకోవాలంటే దాని మీద ఒక సపరేట్ వీడియో అనేది తయారు చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే చూడొచ్చు. చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేనైతే ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకున్నా కదా. ఇక్కడ నుంచి రైట్ లొకేషన్. సో ఫ్రెండ్స్ ఇది మన పిక్సార్ట్లో ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం రీటచ్ అని ఇచ్చేయాలి లైట్ రూమ్లో మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు డ్రాయింగ్ టూల్కి వెళ్ళేసేయండి.
3 డాట్స్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ ఇమేజ్ నొక్కేసేయండి. మన ఇమేజ్ అనేది హెచ్డీలో సేవ్ అయిపోతుంది. ఇది నేను ముందు ఎడిట్ చేసేసి మంచి అడ్జస్ట్మెంట్ చేసేసి పెట్టేసిన. ఈ ఫోటో అనేది మీరు డౌన్లోడ్ చేసేసుకొని దీనిలోకి అనేది షేర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలా మంచిగా ఉంది కదా లుక్. కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను నేనే. ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి కాపీ సెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఖాళీగా ఉన్న దాని మీద క్లిక్ ఇచ్చేసేసి రైట్ నొక్కేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే సెట్టింగ్స్ చేసానో ఆ సెట్టింగ్స్ అనేది కాపీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎడిట్ చేసిన ఫోటో ఉంది కదా, దీన్ని తీసేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసేసి ఒకటే క్లిక్తో మీరు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా చేంజ్ అయిపోతుందో. పేజ్ సెట్టింగ్ నొక్కండి. చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ పిక్చర్లో ఇలా ఉండే నొక్కి పట్టుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇలా అయింది. సేమ్ అక్కడ ఏం సెట్టింగ్స్ పెట్టానో ఆ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ సేవ్ అయిపోయినాయి. ఇలా అనేది చేసుకోండి. ఇలా సూపర్గా ఉంది మన ఫోటో అనేది. మీరు ఏం చేయగలరు, సింపుల్గా ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ నొక్కేస్తే హెచ్డీలో సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ అనేది బాగా ఎడిట్ చేసాము. ప్రతిరోజు ఒక వీడియోని పక్కా పెడుతున్నాను కాబట్టి దీనికోసం మన ఒక లైక్ అనేది పక్కా పడుతుంది. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి. వీడియో ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక కామెంట్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఇలా చేస్తున్నా, నాకు కొంచెం చెప్పండి, మంచిగా ఉందా లేదా అని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు మనం ఇంకొక వీడియో అయితే కలుసుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో నాకు లైక్ రూపంలో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మనం ఇంకొక వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై ఫ్రెండ్స్.